ఎవరో ఏదో అనుకుంటారని, ఎవరైనా ఏమైనా అంటారేమో అని మనకిష్టమైంది మానేయకూడదు మామ. ఇలా చాలామంది ఉంటారు కదా! అవును, నేను అంతే. ఈ విషయంలో జెన్‌జీ వాళ్ళని మెచ్చుకోవాలి. వాళ్ళు ధైర్యంగా ఏదనుకుంటే అది చేసేస్తున్నారు. ఉన్న చిన్న లైఫ్‌లో అలానే ఉండాలేమో అనిపిస్తది ఒక్కోసారి. కరెక్ట్‌గా 1 ఇయర్ అవుతుంది యూట్యూబ్, యాక్టింగ్ ఆపేసి. షార్ట్ ఫిల్మ్స్ చేశా, వెబ్ సిరీస్ చేశా. బయట వాళ్ళంతా యాక్టింగ్ నేర్చుకోకుండా చాలా బాగా చేశావన్నారు. అదే సపోర్ట్ మన వాళ్ళ దగ్గర నుంచి వస్తే బాగుండేదే అనుకున్నా. చాలా తక్కువ టైంలోనే మా టీవీ సీరియల్స్లో 2 ఎపిసోడ్స్ గెస్ట్ రోల్ కూడా చేశా. చెప్పాగా మామ, సపోర్ట్, ల్యాక్ ఆఫ్ సపోర్ట్. అంటే సపోర్ట్ ఒకటే కాదులే, మేము 90s కిడ్స్ మామ. ఈ ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అంటున్నారే, ఆ రెండు కాదు, మేము మధ్యలో ఉంటాం. దానికి పేరేమీ పెట్టలేదేంటో మా లాంటి వాళ్ళ కోసం. ఇష్టమైన ఫీల్డ్లో ఎదగాలని ఎంతో ఆశ. లైఫ్ ఒక్కటేగా మామ ఉంది. ఇలానే రిగ్రెట్ ఫీల్తో బతికేద్దామా అనిపించింది. లేదు, ప్రయత్నిద్దాం. ఇష్టమైంది ఎందుకు వదిలేయాలి? ఎంతోమంది చేస్తున్నారు పిల్లల్ని, జాబ్ని మేనేజ్ చేసుకుంటూ. వాళ్ళకైతే ఒక వేసుకోవాల్సిందే. నా వల్ల కాదంటావా? ట్రై చేద్దాం. సపోర్ట్ చేస్తారుగా మరి. చూస్తావే మామ, ఫాలో కొట్టు కదా.